హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. జీవితంలో ఏ మనిషికైనా సొంత ఇల్లు ఉండాలనేది అదొక కళ. కానీ ఈ రోజుల్లో ఆ కళ చాలా కాస్ట్లీగా అయిపోతుంది. ఒక మనిషి ఎలా ప్లాన్ చేసుకుంటే తన సొంత ఇంటి కళ నెరవేర్చుకోవచ్చు, మరియు ఇప్పుడు పెరిగే ధరలకు కారణం ఏంటో మనతోటి ఎక్స్పర్ట్ సిఏ హనుమాల్ గారు ఉన్నారు. వారి ద్వారా వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇందాక నేను చెప్పినట్టు జీవితంలో ఎవరికైనా సొంత ఇల్లు ఉండాలి అని అనుకుంటారు, కానీ ఇప్పుడు ధరలు చూస్తే మాత్రం చాలా పెరిగిపోతున్నాయి. దానికి గల కారణాలు ఏమై ఉంటారంటారు? ఇప్పుడు ప్రతి ఒక్క సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది, కానీ సొంత ఇల్లు ఏ విధంగా కావాలి, తన సోర్స్ ఏంటి, తనకున్న ఆర్థిక వనరులు ఏంటి అని ఆలోచించాలి. ఫస్ట్ ఆశ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, ఉండదని కాదు. కానీ ఆశ మనం సాధించుకోవడానికి, ఆశను పూర్తి చేసుకోవడానికి మనకున్న వనరులు ఏంటి అది ఆలోచించాలి. కానీ తర్వాత మనం ఎక్కువగా అత్యాశకు పోయి, లేకపోతే ఎక్కువగా అప్పులు చేసుకొని, లోన్ తీసుకొని కొనేసి అప్పులో పడి తర్వాత ఎందుకు కొన్నా ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాను బాధపడే పరిస్థితి రాకూడదు. కాబట్టి ముందు ఏం చేయాలంటే, మనం ఇల్లు కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ధర లోపల 50% సగం మీ దగ్గర ఉండాలి. మన ఓన్ సేవింగ్స్ ఉండాలి. అది 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల వయసు కావచ్చు. మీరు కొనే ఇల్లు లోపల కనీసం సగం % మీది సొంత డబ్బులు ఉండాలి. అంటే ఏమవుతుందంటే, లేకపోతే 60-70% లోన్ తీసుకుంటే ఇన్స్టాల్మెంట్ కట్టడం కష్టమైపోద్ది. తర్వాత డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దానికోసం ఆ లోన్ కట్టడానికి ఏ పైన చేసే సంపాదించే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మనకు కొనాలన్నప్పుడు మన ఆలోచన ధరలు పెరుగుతున్నాయంటే డిమాండ్ పెట్టినప్పుడు ధరలు పెరుగుతాయి. ఇప్పుడు హైదరాబాద్లోనే పెరిగే చోట్ల పెరుగుతున్నాయి, పెరిగిన చోట్ల పెరగకుండా అట్లాగే ఉన్నాయి. కొన్ని 5 సంవత్సరాల బట్టి కూడా ఒకటే రేట్స్ ఉన్నాయి కొన్ని. అంటే కానీ ఇప్పుడు చూసుకున్నంత మటుకైతే ఎక్కడైనా కూడా, అంటే హైదరాబాద్ అనే కాకుండా వేరే మెట్రో సిటీస్లో కానీ అంటే ఎక్కడైనా చూసుకుంటే కట్టిన ఇల్లు ధర ఎక్కువనే ఉంది, ఖాళీ స్థలం విలువ కూడా ఎక్కువనే ఉంది. అదే నేను చెప్పాను, కొన్ని ఏరియాలు తక్కువగా ఉన్నాయి రేట్స్ ఇప్పటికి కూడా. ఆ ఏరియాలోకి షిఫ్ట్ కావాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న స్తోమత ఏంటి చూడాలి, అంతేగాని మనకున్న ఎక్స్పెక్టేషన్ చూడకూడదు. ఆ స్తోమత ఎంతవరకు ఉంది, మన ఆర్థిక వనరులు ఎంతవరకు ఉంది, దాని గురించి ఆలోచించి ఆ ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని మనకి ఇష్టం ఉన్న ప్లేస్లో అంటే మన డబ్బులు ఉండాలి కదా, అంత అయితే అది సమస్య ఒకటి. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరు పెరిగే మార్కెట్లో కొనడానికి ప్రయత్నం చేస్తారు. డిమాండ్ పెట్టినప్పుడు ధర పెరుగుతుంది. పెరిగే మార్కెట్ లేకుండా స్టాండింగ్ ఉన్న మార్కెట్, లేకపోతే తక్కువ మార్కెట్ ఇప్పుడు తక్కువ ఉందనుకోండి, ఈ పీరియడ్లో ఉంటే తక్కువ ధర దొరికే అవకాశం, కానీ 10-15% తక్కువ ధర దొరికే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆలోచించాలి మనం. ఎప్పుడు నెగటివ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు తక్కువ ధరలో దొరుకుతుంది, పెట్టుబడి తక్కువ సేఫ్గా ఉంటుంది మనకు. ఇప్పుడు సపోజ్ ఒక 2 సంవత్సరాలు ఫుల్ డిమాండ్ ఉన్నప్పుడు 80 లక్షలకు 90 లక్షలకు ఉన్న అపార్ట్మెంట్ ఇవాళ అదే 70 లక్షలకు 80 లక్షలు దొరకవచ్చు, 60 లక్షలు దొరకవచ్చు. అవసరం మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి ఈ పీరియడ్లో తీసుకోవాలి. అంటే ఎప్పుడైనా మనం కొనాలనుకున్నప్పుడు ఏ వస్తువునా కానీ, భూమి కానీ, ఏదైనా కానీ నెగటివ్ మార్కెట్లో కొనాలి. నెగిటివ్ మార్కెట్లో కొనాలి, మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు కొనాలి. ఓకే. అమ్మేది మార్కెట్ పెరిగేటప్పుడు అమ్మాలి. కానీ చాలా మంది ఏం చేస్తారు, రివర్స్ చేస్తారు. మార్కెట్ పెరుగుతున్నప్పుడు కొంటారు, ఇంకా పెరుగుతుంది అని చెప్పి అది తగ్గిపోతుంది ఒకేసారి. ఎప్పుడు ఖచ్చితంగా పెరుగుతూ ఉండదు మార్కెట్, స్ట్రేట్గా పెరుగుతూ ఉండదు. డౌన్ అవుతుంటే మళ్ళీ పెరుగుతుంటే డౌన్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది, సైకిల్ లాగా అనమాట అది. ఆ షేప్లో మనం తగ్గినప్పుడు కొనే ప్రయత్నం చేస్తే కొంత తగ్గే అవకాశం ఉంటుంది మనకు. కానీ మీరు అన్నట్టుగా ఏంటంటే, ప్రతి ఒక్క సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది, కానీ తన స్తోమత ఏందని ఆలోచించాలి. ఆర్థిక స్తోమత ఎంత ఉంది, తనకు ఆదాయం ఎట్లా ఉంది, తను ఎన్ని రోజులకు ఇన్స్టాల్మెంట్ కట్టగలుగుతాడు, తర్వాత ఆదాయం ఒక మంత్లీ వస్తా, 3 నెలలకు ఒకసారి వస్తా, 6 నెలలకు ఒకసారి వస్తా, ఇర్రెగ్యులర్గా వస్తుందా, అన్సర్టైన్గా ఉంటుందా, అది కూడా ఆలోచించాలి. సపోజ్ మనం ఒక ఆదాయం అన్సర్టైన్గా ఉంటుంది, కొనేసి నువ్వు ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నావు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎన్పిఏ అయిపోతుంది. ఎన్పిఏ అయినప్పుడు ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతే అది బ్యాంక్ వాళ్ళు, మనకు అప్పులు ఇచ్చిన బ్యాంక్ సంస్థ కానీ ఏదైనా కానీ ఆక్షన్ పెట్టేస్తారు. అది మంచి పద్ధతి కాదు, మంచి పరిస్థితి కాదు. అది ఎవరు కూడా కోరుకోరు అలాంటి పరిస్థితి. కాబట్టి మన స్తోమత ఏంటి, మనకి ఎప్పుడు రెగ్యులర్ ఆదాయం ఎలా వస్తుంది, మనకు రెగ్యులర్గా కట్టే పరిస్థితులు ఉన్నామా, ఇవి ఆలోచించిన తర్వాతనే ధరలు ఎలా ఉన్నాయి అని ఆలోచించిన తర్వాతనే మనం కొన్ని ఆలోచన పెట్టుకోవాలి. ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది, అన్ని నాకు కావాలని ఆశ ఉంటుంది, కానీ మన అర్హత ఏంటి, ఆశకు సాధించుకోవడానికి అర్హత ఏంటి కూడా ఆలోచించాలి. ఆర్థిక అర్హత ఏంటి మనకు, ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఇందాక మీరు అన్నట్టు సడన్గా డిమాండ్ పెరిగిపోతుంది, తర్వాత ఒకటేసారి పడిపోతుంది
అని కూడా అన్నారు కదా. అంటే అది ఎలా తెలుసుకోవడం, అంటే ఈ ఏరియాకి ఇక్కడ డిమాండ్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆ అవగాహన జనాల్లోకి ఎలా రావాలి? అది ఎలా ఇప్పుడు మార్కెట్ చూడండి, ఎప్పుడు కూడా ఫ్లాట్గా పెరుగుతూ ఉండదు, కంటిన్యూస్గా ఎక్కడో డౌన్ అవుతుంటుంది. అది 6 monthsకి ఒకసారి కావచ్చు, 1 yearకి ఒకసారి కావచ్చు, 2 yearsకి 3 yearsకి ఒకసారి కావచ్చు. అప్పుడు ప్రెడిక్ట్ ఇప్పుడు ఈ ఏరియాలో ఇప్పుడు తగ్గుతుందని ప్రెడిక్ట్ చేయలేము మనం. మనమే అనుకోవాలి. సపోజ్ ఇప్పుడు మార్కెట్లో పెరుగుతుంది చాలా, మన బియాండ్ ద మనకు అనుకున్న దానికంటే ఎక్కువ ధర ఉంది కాబట్టి కొంచెం ఆగుదాం అనుకోవాలి. మన స్తోమతంతో ఆలోచించి దాని మీదకి పోస్ట్పోన్ చేసుకోవాలి. పోస్ట్పోన్ చేసుకొని మన ధరకు వచ్చేకుంటాము, లేకపోతే అవకాశం మిస్ అవుతుంది ఒక్కోసారి. అరే అప్పుడే కొనాల్సింది అనిపిస్తే కరెక్ట్ కాదనిపించట్లేదు, ఒక్కోసారి అలా కూడా కావచ్చు, డెసిషన్ రాంగ్ కూడా కావచ్చు ఒక్కోసారి. కానీ మనకు డౌన్ ఉన్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు కొంటే మనకు తక్కువ దొరికే అవకాశం ఉంటుంది. అది అడ్వాంటేజ్ అనమాట. పెరుగుతే తగ్గేది మన పరిస్థితి గెస్ చేయలేము, మనం ఊహించలేము కూడా. అది అంటే దాని క్రైటీరియా ఏమై ఉంటుంది? ఏముండదు క్రైటీరియా, పెరుగుతుంది, హై డిమాండ్ వస్తుంది అంటే ఇప్పుడు ప్లేస్ కనుక తీసుకుంటే మనం మాదాపూర్ సైడ్ బాగా రోడ్ దగ్గర ఉందా అనేది ఒకటి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయనేది ఒకటి. తర్వాత ఇప్పుడు ఒక చూడండి, కొన్ని ప్లేస్లలో పక్క ఊళ్ళకి ఒక ధర ఉంటుంది, పక్కనే ఉండే ఇళ్ళకి ఒక ధర ఉంటుంది, ఇంకా పక్కన ఉన్న ఇంకో ధర ఉంటుంది. కారణం ఏంటంటే లొకేషన్. కొన్ని చోట్ల పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, కొన్ని చోట్ల రోడ్కి ఎంత దూరం ఉందని ఉంటుంది, కొన్ని చోట్లనేమో దగ్గర స్కూల్స్ ఉన్నాయని ఉంటుంది, కొన్ని చోట్ల దగ్గర పార్క్ గ్రీనరీ ఉందా లేదా అని ఉంటుంది కొన్ని చోట్ల. ఇలాంటి అన్నిటిపై ఆధారపడి ధర ఉంటుంది. అది అంటే తెలియకపోవడం అని కాదు, తెలుసుకోవాలి. తెలియకపోతే తెలుసుకోండి. ఎవరైనా రియల్ ఎస్టేట్ డీలర్స్ని వాళ్ళని తెలుసుకొని చేస్తే బాగుంటుంది. కాకపోతే మీ యొక్క ఆర్థిక స్థోమత చూసుకొని నిర్ణయం తీసుకోవాలి. మన డబ్బులు చూసిన తర్వాతనే మనం ఇచ్చేయాలి, కానీ అక్కడ ఉంది కాబట్టి నేను తీసుకుంటానని ప్రయత్నం ఆలోచన పోకూడదు. దానివల్ల చాలా మంది డిట్రాప్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు మినిమం 50% సేవింగ్స్ ఉంటేనే ఇల్లు తీసుకోవాలి, ఉండాలి. సేవింగ్స్ ఉండాలి, మన సొంత సేవింగ్స్, అప్పు తీసుకొని కాదు, సేవింగ్స్ ఉండాలి. సపోజ్ మీరు 50 లక్షలు కొనాలనుకుంటారంటే 25 లక్షలు మీ సేవింగ్స్ ఉంచుకున్నప్పుడే కొనండి. అది 50-70 పోతుండొచ్చు, 80 పోతుండొచ్చు, మీరు సేవింగ్స్ పెంచుకోవాలి. అప్పుడే కొనండి. అంతేగాని దగ్గర ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు నుండి 50 లక్షలు కొనేస్తానని చెప్పారంటే అప్పుల బారిన పడే అవకాశం ఉంది. డెట్ ట్రాప్ ఉంటుంది, దాన్ని రుణ వలయంలోకి పడిపోయే అవకాశం ఉంటుంది. ఆ కట్టలేక ఆ పరిస్థితి మంచిది కాదు ఎవరికి కూడా. అంటే దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? ప్లాన్ చేసుకోవాలంటే మీకు సపోజ్ నాకు 20 లక్షలు కావాలి, ఏం చేయాలి? 20 లక్షలు ఇవాళ నుంచి పొదుపు మొదలు పెట్టాలి. నీకు శాలరీ ఎంత వస్తుంది అనుకోండి, ఆదాయం వచ్చింది, సపోజ్ మీకు అన్సర్టన్ ఆదాయం వస్తుంది, 10% పక్క పెట్టండి, 5% పక్క పెట్టండి, 25% పక్క పెట్టండి. ఆ అకౌంట్లో వేసుకోండి. మరి 20 లక్షలు ఎప్పుడు అవుతుందో అప్పుడు డిపాజిట్ చేసుకుంటూ పోతే అప్పుడు కొనడానికి ఆలోచించండి. 50 లక్షలు 50 లక్షలు అయినప్పుడు. అంతేగాని ఇప్పుడు వస్తున్నప్పుడు తర్వాత చూస్తారులే, కొన్నప్పుడు ఎట్లాగా మేనేజ్ చేసుకుందాంలే అని కరెక్ట్ కదా, అది ఆర్థికంగా మంచిది కాదు. ఇప్పుడు కొన్ని ఇది పోస్ట్పోన్ చేయొచ్చు, మీ సొంత ఇల్లు కూడా కొనుక్కొని పోస్ట్పోన్ చేసుకోవచ్చు, కానీ పెళ్ళిళ్ళు అంటే మాత్రం పోస్ట్పోన్ చేయలేం కదా. కాబట్టి దానికోసం ముందు ప్రయారిటీ ఇవ్వాలి. పిల్లల ఎడ్యుకేషన్ సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఇల్లు. కానీ ఇల్లే ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటే అవి రెండు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. పిల్లల ఎడ్యుకేషను, పెళ్ళిళ్ళు, ఈ రెండు ఇంపార్టెంట్. అవి వాటిని పోస్ట్పోన్ చేయలేము. హౌస్ పర్చేజ్ చేసుకోవాలని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన కంపారిజన్ ఆలోచించాలి. ఆ విధంగా ఆలోచించి ఎవరిది వారి నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని తన ఆదాయం, తనకు ఆస్తులు, ఆర్థిక వివరాలు ఆయనకే తెలుసు కాబట్టి తన నిర్ణయం తాను తీసుకోవాలి. అంతేగాని ఎవరు చెప్పింది అడ్వైజ్ తీసుకోవాలి, కానీ నిర్ణయం తీసుకొని వాళ్ళ చెప్పినట్టుగా నిర్ణయం తీసుకోలేము. అంటే మన సలహా తీసుకొని చేయాలంతే. ఒకటి, డబ్బు విషయంలో ఎవరు కూడా తెలివి తక్కువలు కాదు, అందరూ ఇంటెలిజెంట్, నోబడీ ఇన్నోసెంట్. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా తెలియని విషయాలు తెలుసుకొని ఎప్పుడు కొనాలి, ఎలా కొనాలి, సలహాలు తీసుకొని, ఒక 2-3 సలహాలు తీసుకొని చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇల్లు అనేది అన్నిటికన్నా, ఏ ఇన్వెస్ట్మెంట్ కన్నా అన్నిటికన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇల్లే. అంటే ఒక ఇల్లు అంటే సొంత ఉంది, నా ఇన్వెస్ట్మెంట్ నాకు ఉంది అన్న ఆలోచనలో అదే చెప్తున్నాను కదా. ఇల్లు కావాలనుకున్నప్పుడు కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. పిల్లలు చదువు త్యాగం చేయాల్సి వస్తుంది, డబ్బులు ఎక్కువ తక్కువ అయిపోతాయి, పెళ్ళిళ్ళు పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది. అది మంచి పద్ధతి కాదు కదా. దానికంటే ఇల్లు పోస్ట్పోన్ చేయడం బెటర్ అనిపిస్తుంది. ఈ రెండింటి కంపారిజన్ అది. మన కమిట్మెంట్స్ ఏమున్నాయి, మనకు ఎప్పుడు తీర్చాలి కమిట్మెంట్స్, మన దగ్గర ఉన్న సోర్స్ ఏంటి, దాని మీదకి వెళ్ళి ఆలోచించాలి. కానీ ఇష్టమైంది ఇప్పుడు నాకు కంపల్సరీ పెరుగుతుందేమో భవిష్యత్తులో అని ఆలోచించకూడదు. మన స్తోమత ఏంటని ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏదైనా ఉద్యోగం ఇచ్చే ముందు ఆయన క్వాలిఫికేషన్ ఏమని చూస్తాం, కానీ ఆయన ఎక్స్పెక్టేషన్ ఏం చూడం కదా. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇంజనీరింగ్ అనేది మెడిసిన్ ఫీల్డ్కి వచ్చి పనిచేస్తానంటే
తీసుకుంటామా తీసుకోము, తక్కువ తీసుకో. ఇప్పుడు నేను మెడికల్ ప్రాక్టీస్ చేయమంటే నేను తీసుకో. ఎందుకంటే నాకు నాట్ దానికి సంబంధమే లేదు. ఇది కూడా అలాగే మనం చేయాల్సిన పని మనకి ఏంటి, మన అర్హత ఏంటి అని ఆలోచించాక ఎక్స్పెక్టేషన్ ఆలోచించాలి. అర్హత లేకుండా ఎక్స్పెక్టేషన్ ఆలోచిస్తే దెబ్బతినే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అన్ని విధాలు దెబ్బ, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబంలో కూడా గొడవలు వచ్చే అవకాశం, అన్ని డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డెత్ ట్రాప్లో పడకుండా చూసుకోవడం మొదటి లక్షణం. ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి. మన అనారోగ్య మూల కారణం ఆర్థిక పరిస్థితి కాకూడదు, అది కాకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు 50% సేవింగ్స్ ఉన్న మనం ఎక్కువ అప్పు తీసుకొని బ్యాంక్లో నుంచి 50% లోన్ తీసుకోండి. 50% మీ సేవింగ్స్, 50% లోన్ తీసుకోండి, పర్వాలేదు. కట్టగల పరిస్థితి ఉంటుంది. కట్టగల పరిస్థితి 50%. ఎందుకంటే ఈవెన్ ఇంటీరియర్స్, ఇంటర్నల్ ఫర్నిచర్ అన్ని కలుపుకొని 50% మీద ఉండాలి. కానీ తర్వాత ఇంటీరియర్స్కి వేరు, తర్వాత ఫర్నిచర్కి లోన్ తీసుకుంటాను వద్దు. టోటల్ కంప్లీట్ హౌస్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత అవసరం ఉంటుందో, ఫ్లాట్ 10 లక్షలు, 50 లక్షలు, 10 లక్షలు ఫర్నిచరు, ఇంటీరియర్, ఇంకా అప్లయన్స్ 5 లక్షలు, 65 లక్షలు, 30 లక్షలు అంటే మీరు ఉంటే పెట్టండి, లేకపోతే కొనండి, లేకపోతే లేదు, అంతే. లేకపోతే ఆర్థికంగా చాలా మానసికంగా, ఆర్థికంగా చాలా ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మన ఫ్యూచర్లో మన కమిట్మెంట్స్ ఏమైనా కూడా ఆలోచించాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా పిల్లల చదువులా, పెళ్ళిలా, ఇంకేం ఉన్నాయి అలాంటివి, అవి ఆలోచించాక నేను చేయాలి. లేకపోతే అట్లా లేదనుకోండి, ఏదైనా అమ్మేసుకోండి. వేరే ప్లాట్ కానీ ఏదైనా వేరే ఊళ్ళో ఉందనుకోండి, అమ్మేసుకోండి. లేకపోతే గోల్డ్ అమ్మేసుకోండి, మంచి ధర ఉన్నప్పుడు అమ్మేసుకోండి. మీ సేవింగ్ డబ్బు తయారవుతుంది, అప్పుడు దానికి లోన్ తీసుకోండి. అందుకని గోల్డ్ ఉండాలి, ఇల్లు ఉండాలి, రెండు ఉండాలనుకుంటే రెండింటి మీద వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. గోల్డ్ లోన్ తీసుకుంటే గోల్డ్ మీద వడ్డీ చెల్లించాలి, ఇల్లు మీద ఇల్లు వడ్డీ చెల్లించాలి. అది రానికూడదు రెండు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు గోల్డ్, ఫ్లాట్ ఉన్నా, ఇల్లు కంటే ఫ్లాట్ బెటర్ అంటారా ఉండడం? ఒక విధంగా ఓపెన్ ప్లాట్, ఇల్లు ఫ్లాటా, మీరు ఫ్లాటా ఓపెన్ ప్లాటా? ఓపెన్ ప్లాట్. ఓపెన్ ప్లాట్ వల్ల ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే ఉందని చెప్పుకోవడానికి తప్ప ఏం ప్రయోజనం లేదు దానివల్ల. ధర పెరగవచ్చు, లేకపోతే ఇది వచ్చు. దానివల్ల మనం వడ్డీ తీసుకొని ఇల్లు ప్లాట్ కూడా మాత్రం అంత చెడ్డ పని ఇంకోటి లేదు. ఇల్లు తీసుకోండి, కనీసం రెంట్ అయినా మిగులుతుంది. ప్లాట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ప్లాట్ ఏం చేస్తాం మనం, మళ్ళీ కట్టుకోవడానికి, కట్టకపోతే దానివల్ల ఇది ఓపెన్ ల్యాండ్ అంతే కదా, హైడ్ ఇన్వెస్ట్మెంట్. దాన్ని అప్పు తీసుకోకుండా అనుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ కట్టాలా, ఇన్స్టాల్మెంట్ కట్టాలా. ఎంతోమంది రియల్ ఎస్టేట్స్ అంటారు